కవిత దారిలో గుడికి వెళ్ళింది. అక్కడ దేవుడు ముందు నించొని, ఎందుకు స్వామి నన్ను నా కూతుర్ని ఇన్ని కష్టాల పాలు చేస్తున్నావు? నాన్నే లోకంగా అనుకున్న నా బిడ్డకి ఇన్ని వేదనలా? ఇదంతా మా చావుకే. ఈలోగా గుడిలో ఉన్న ఒక స్వామి కవితను ఉద్దేశించి, ఇదంతా మంచికే తల్లి, రోదించకు, తొందరలోనే నీకు నిజం తెలుస్తుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే విక్రమ్ కాల్ చేసి శక్తి కేసును ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ప్రైవేట్ కోర్టులో విచారించాలని చెప్పారు. జడ్జిమెంట్ చాలా తొందరగా ఇవ్వాలని చెప్పారు. కవితను ఉదయం 11 గంటలకి కోర్టుకు రమ్మన్నారు. శక్తిని అక్కడికి తీసుకొస్తానని చెప్పారు. విచారణ మొదలవుతుంది. పాయింట్స్ అన్నీ విక్టిమ్ వైపే అనుకూలంగా ఉంటాయి. సడన్గా కోర్టు లోపలికి శక్తిని రిమాండ్లో ఉన్నప్పుడు చూసుకున్న సైకాలజిస్ట్ చేతిలో ఒక రిపోర్ట్తో వస్తారు. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.